హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు వ్లాగ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, వరలక్ష్మి వ్రతం బ్యాక్ డ్రాప్ డెకరేషన్ సింపుల్గా చిన్నగా కావాలనుకున్న వాళ్ళు ఎలా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇది సెకండ్ వీడియో అనమాట, పార్ట్ 2. లాస్ట్ వీడియోలో నేను ఇక్కడ 2 ఐడియాస్ షేర్ చేశాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ 2 ఐడియాస్ షేర్ చేస్తున్నాను. ఒకవేళ చూడనట్టయితే పాత వీడియో దీనికి ఇందులో లింక్ ఇస్తాను చూడండి. అందులో ఏమేమి షేర్ చేశానంటే, ఇక్కడ లోటస్ ఇలా రెడీ చేసుకోవాలి, అమ్మవారిని కూర్చోబెట్టే లోటస్, అలాగే క్లాత్తో ఈ డోర్ హ్యాంగింగ్స్ అనమాట. ఇవి 2 in 1గా యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్ డెకరేషన్గా డోర్ హ్యాంగింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపించినట్టయితే నేను ఇలా గోల్డ్ కలర్ లేస్ తీసుకున్నాను. అలాగే కార్డ్బోర్డ్ మీద ఇలా లోటస్ అనేది డ్రా చేసుకుంటున్నాను అనమాట. ఈ లోటస్ అనేది పెద్దగా కాకుండా, చిన్నగా కాకుండా మరి మీడియం సైజులో డ్రా చేస్తున్నాను. ఇక్కడ నేను చూపించే ఐడియాస్ అన్నీ ప్లేస్ తక్కువగా ఉండి చిన్నగా డెకరేట్ చేసుకోవాలి, ఇంట్లో ఉన్న చిన్న ప్లేస్లో డెకరేట్ చేసుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి అనమాట. మరి నేను ఇక్కడ పింక్ కలర్ షీనింగ్ క్లాత్ తీసుకున్నాను, రెడ్ కలర్ అయినా పర్లేదు. ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టుగా దాన్ని 2 fold చేసేసుకొని ఇలా మనం రెడీ చేసుకున్న మనం డ్రా చేసుకున్నాం కదా, లోటస్ని పెట్టేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా రాదనుకుంటే ఫస్టే లోటస్ చుట్టూ కూడా అవుట్లైన్ గీసుకొని కట్ చేసేసుకోండి, వస్తుంది సింపుల్గా. ఇలా నేనైతే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకుంటున్నాను. ఈ లోటస్ హ్యాంగింగ్ ఎలా రెడీ చేసుకోవాలో చూపించిన తర్వాత అరటి చెట్లు కూడా చూపిస్తాను చూడండి. ఇది అమ్మవారికి చాలా బాగా డెకరేట్ చేస్తూ ఉంటారు, చుట్టూ 2 sides కూడా. అది ఎలా చేయాలో కూడా చూపిస్తాను, అందుకే వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. లోటస్ మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పోగులు అనేవి పోకుండా ఉండడానికి ఇలా హీట్ అనేది చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి దీని మీద ఇలా ఒక స్కెచ్తో అవుట్లైన్ లాగా గీసుకుంటున్నాను అనమాట. నా దగ్గర ఇప్పుడు ఫస్ట్లో చూపించాను కదా గోల్డ్ కలర్ లేసు, ఆ లేస్ని దీని మీద గ్లూ గన్ పెట్టేసి స్టిక్ చేసుకుంటున్నాను చూడండి. ఇది మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత మీకు ఫైనల్గా లుక్ అనేది కనిపిస్తుంది. ఇలా అయితే ఏం కనిపించదు. లోటస్ అనేది ఈ గోల్డ్ కలర్ లేస్ స్టిక్ చేసుకున్న తర్వాతనే లుక్ వస్తుంది అనమాట. చూడండి, మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇలా రెండింటిని కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని గోల్డ్ కలర్ లేస్ తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ కట్ చేసుకొని, ఇక్కడ నేను 2 రకాల గ్లిటరింగ్ షీట్స్ తీసుకుంటున్నాను. ఒకటి గోల్డ్ అండ్ ఆరెంజ్ అనమాట. మీ దగ్గర పింక్ ఉంటే పింక్ యూజ్ చేయొచ్చు, రెడ్ ఉంటే రెడ్ కూడా యూజ్ చేయొచ్చు. దానిపైన చిన్న క్యాప్ పెట్టి బాటిల్ క్యాప్ ఇలా సర్కిల్ లాగా కట్ చేసుకొని ఒక 4 సర్కిల్స్ కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న గోల్డ్ కలర్ లేస్ తీసుకొని దానిలో క్యాప్స్, బీడ్స్ ఎక్కించుకుంటున్నాను. ఇలా ఎక్కించుకున్న తర్వాత లోటస్ బ్యాక్ సైడ్ ఇలా తిప్పేసుకొని గమ్ పెట్టి స్టిక్ చేసేసుకోవాలి. స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇలా మిడిల్కి స్టిక్ చేసేసుకొని, నేను ఇక్కడ ఫస్ట్ డ్రా చేసుకున్నాను కదా లోటస్ని కార్డ్బోర్డ్ పైన, అది ఇంకొకటి కట్ చేసుకున్నాను అనమాట. దాన్ని వీడియోలో చూపించినట్టుగా బ్యాక్ సైడ్ కూడా గమ్ పెట్టేసుకొని స్టిక్ చేసేసుకోండి. ఇలా లేదు అనుకుంటే క్లాత్ అయినా కూడా స్టిక్ చేసుకోవచ్చు. దాన్ని వీడియోలో చూపించినట్టుగా ఎక్స్ట్రా ఉన్న కార్డ్బోర్డ్ మొత్తం కూడా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న సర్కిల్స్ ఉన్నాయి కదా, దాన్ని కొంచెం 1 inch అయినా 2 inches అయినా గ్యాప్ పెట్టేసుకొని ఒక దాని తర్వాత ఒకటి ఇలా స్టిక్ చేసుకోండి. మీకు ఎంత హైట్ కావాలనుకుంటే అంత హైట్గా స్టిక్ చేసుకోవచ్చు. సేమ్ ఇలాంటిదే ఇంకొకటి రెడీ చేశాను. ఇక్కడ చూడండి, ఇంకొకటి కూడా రెడీ చేస్తున్నాను. 2 కూడా ఒకటే సైజులో ఉండేటట్టుగా చూసుకోండి. ఇక్కడ ఇంకొకటి హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు నేను ఇలా ఇదే లేస్ని ఈ విధంగా ముడి వేసేసాను. మీ దగ్గర రింగ్ లాగా ఏమైనా ఉంటే అది కూడా దీనికి అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ఉంటే హ్యాంగ్ చేసుకోవడానికి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. ఈజీ, చూడడానికి కూడా చూడండి లుక్ ఎంత బాగా వస్తుందో. మనం మార్కెట్లో కొన్నదానికంటే కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. ఇవి హ్యాంగ్ చేసుకుంటే ఎలా ఉంటాయో లాస్ట్లో చూపిస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకు వరలక్ష్మి వ్రతానికి మెయిన్గా కావాల్సింది బనానా ట్రీ అనమాట. అది ఈ పేపర్ టేపు అలాగే బైండింగ్ వైర్తో చిన్నగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. నాకు కావాల్సినంత సైజులో బైండింగ్ వైర్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. దీని వీడియోలో చూపించినట్టుగా బైండింగ్ వైర్ మధ్యలో పెట్టేసుకొని ఇలా టేప్ని క్లోజ్ చేసుకోండి. మనకు ఆకులు ఎంత సైజు కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ అన్ని ఆకులు ఒకటే సైజులో కాకుండా ఒక 2-3 డిఫరెంట్ సైజులో, ఒక చిన్నది ఒకటి పెద్దది అలా ప్రిపేర్ చేశాను. ఒక్క చెట్టుకు వచ్చేసి నేను ఒక 6 ఆకులు అనేది ప్రిపేర్ చేశాను అనమాట. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ రెడీ చేసుకోవచ్చు. ఇలా ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలా ప్రిపేర్ చేశాను. ఇప్పుడు దీనికి ఆకు షేప్ ఇవ్వాలన్నమాట. ఇలా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా లీఫ్ ఎలా ఉంటుందో అలా చిన్న కట్స్ పెట్టుకుంటున్నాను చూడండి. మీకు పూర్తిగా చూస్తే అర్థమవుతుంది అనమాట. సేమ్ బనానా ట్రీ ఎలా ఉంటుందో అలా, బనానా ట్రీ చెట్టు ఆకులు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటుందన్నమాట. ఇలా మిగతావన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి వచ్చేసి ఎక్లరీ కలర్, గ్రీన్ కలర్ పెయింట్ వేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ 2 sides వేసుకోండి. ఇవి తొందరగానే డ్రై అయిపోతాయి.
ఇవి మార్కెట్లో చూసినట్లయితే 500 ఎబో ఇంకా ఎక్కువనే 1000 కూడా ఉంటాయి. అలాంటిది ఇంట్లో జస్ట్ 50 బిలో 50 రూపీస్లో చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్. ఈ పేపర్ టేప్ 20 రూపీస్, అలాగే ఈ కలర్ ఎక్లరీ కలర్స్ ఒక 25 రూపీస్ ఉంటుంది. మన ఇంట్లో టేప్ గ్రీన్ కలర్ టేప్ ఉంటుంది కదా, అది యూజ్ చేసి చేసుకుంటున్నాను అనమాట. ఇలా అయిపోయిన పెన్ ఉంటుంది కదా, దాన్ని లోపల రిఫిల్స్ అన్నీ తీసేసుకొని ఈ చెట్టును ఆకులు ఉంటాయి కదా, అది కొంచెం ఈ వీడియోలో చూపించినట్టుగా అరేంజ్ చేసుకుంటూ టేప్ అనేది చుట్టేసుకుంటున్నాను. ఇలా చూడండి, అన్నీ ఒకటే దగ్గర కాకుండా కొంచెం ఇట్లా విడివిడిగా వచ్చేటట్టుగా చుట్టుకోండి. సేమ్ మనకి బనానా ట్రీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు బనానా కోసం నేనైతే ఇక్కడ ఎల్లో కలర్ థర్మాకోల్స్ తీసుకొని అదే బెండింగ్ వైర్కి వీడియోలో చూపించినట్టుగా గమ్ పెట్టేసి స్టిక్ చేసుకున్నాను. దాన్ని ఈ పెన్కి వీడియోలో చూపించినట్టుగా టేప్ మధ్యలో పెట్టేసి చుట్టేసుకుంటున్నాను అనమాట. సింపుల్, మన బనానా ట్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. కొంచెం ఓపిక ఉంటే ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇలా చిన్నగా మనకు కావాల్సిన సైజులో ఇలా నేను ఇంకొకటి కూడా రెడీ చేశాను చూసారా. ఇప్పుడు ఇది నిలబడడానికి నేను థమ్స్అప్ బాటిల్స్ క్యాప్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని దానికి ఈ విధంగా గ్లూ గన్ పెట్టేసి స్టిక్ చేసుకున్నాను. లేదంటే థర్మాకోల్ పెట్టేసుకొని స్టిక్ చేసుకున్నట్టే ఇంకా స్టిఫ్గా నిలబడుతుంది అనమాట. చూసారు కదా, ఇలా నిలబెట్టాను. దానికి కూడా ఈ గ్రీన్ కలర్ టేప్ అనేది క్యాప్కి వేసేసాను. క్యాప్ కూడా గ్రీన్ కలర్ ఉంటే ఇంకా టేప్ ఏం అవసరం లేదండి. మొత్తం కూడా చాలా బాగా వచ్చింది లుక్ అనేది. ఇలా 2 ట్రీలు కూడా రెడీ అయిపోయాయి మన వరలక్ష్మి వ్రతానికి. ఇప్పుడు ఇవి డెకరేట్ చేసుకుంటే ఎలా ఉంటాయో ఒకసారి చూపిస్తాను చూడండి. ఫుల్గా లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఒకసారి చూడండి, నేనైతే ఇక్కడ సింపుల్గా ఒక డెకరేట్ చేసి చూపిస్తున్నాను. ఇలా గ్రీన్ కలర్ మ్యాట్ వేసేసుకొని లోటస్లో అమ్మవారిని పెట్టేసుకొని బ్యాక్ సైడ్ నేను రెడీ చేసిన హ్యాంగర్స్ని నేను ఇక్కడైతే డబల్ టైప్ పెట్టి స్టిక్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ డోర్కి బ్యాక్ సైడ్ పెట్టి చూపిస్తున్నాను కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది ఇలా రెడీ చేసుకోవచ్చని. అలాగే ఈ ఐడియా ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.